వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. రక్తాభిషేకాలు చేస్తే తప్పులేదు కానీ మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు పెడితే తప్ప జగనన్న అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ టైటిల్ పెడతానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆ టైటిల్ పెట్టాలని పెంచింది నాకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి గుంటూరు రావడం జరిగింది. సరే, అంబటి రాంబాబు ఏ కంటెస్ట్లో జైలుకు వెళ్ళారు, ఎలా ఆయన మీద టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో తిరగబడ్డాయి, ఆయన ఇల్లుని ఆస్తులను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. అంతకంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. సో ఆ మాటలు అసలు మనం ఒక మనిషి జన్మెత్తిన వాళ్ళు, మనిషిగా పుట్టిన వాళ్ళు నోటితో పలకడానికి కూడా పలకలేని మాటలు అవి. సో టీడీపీ క్యాడర్ కూడా వాళ్ళందరినీ కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎలక్ట్రిఫై చేశారు. చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న అధికారం వచ్చిందిలే, కొంత లెదర్జీ వచ్చిందిలే అనుకుంటా ఉంది టీడీపీ క్యాడర్. అలాంటి టీడీపీ క్యాడర్ని కూడా ఎలక్ట్రిఫై చేశాడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. దెన్ వాళ్ళంతా కూడా మూకుమ్ముడిగా ఈరోజు ఒక ఎమోషన్తో రోడ్డెక్కే ప్రయత్నం, దాంట్లో కొంతమేరకు అయితే దాడులు జరిగే ప్రయత్నం, ఇవన్నిటి క్రమంలోనే అంబటి రాంబాబు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కమెంట్స్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన జైల్లో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు. రాజు వెడలే రవితేజములదరగా అన్నట్టు ఆయన పర్యటన ఉండింది. సింపుల్గా ఆయన తాడేపల్లి నుంచి ఒక 10 మంది లీడర్స్ తీసుకొని గుంటూరు వచ్చి ఉంటే మాక్సిమం ఒక 45 మినిట్స్ పట్టి ఉండేదేమో ఆయనకి టైం, ఆయన క్యాన్ బై. కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5-6 గంటల సేపు తాడేపల్లి నుంచి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఫ్యామిలీకి చేరుకున్నారు. అక్కడికి వాళ్ళని పరామర్శించారు. ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి చాలా కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అన్నారు. పోలీసుల్ని ఏదైతే బట్టలెప్పు తీసి బజార్లో నిలబెడతా అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు. అంబటి రాంబాబుని కూడా ఏదైతే ఈ రోజున ఆయన ఒక టైగర్ కాపు సామాజిక వర్గంలో అంటూ కాపు సామాజిక వర్గాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అంతు తేలుస్తానంటూ కూడా వార్న్ చేశారు. ఓకే, ఇంతంతా ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా 40 మినిట్స్ 45 మినిట్స్ ఉన్న ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి పదే 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 ఒక మాటను చాలాసార్లు వాడే ప్రయత్నం చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఫ్లెక్సీలు పెడతారా, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా సిట్టు కనుక క్లీన్ చిట్ ఇవ్వకపోతే మా పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు, మా పార్టీ నేతల పేర్లు ఛార్జ్ షీట్లో ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన ఒక క్వశ్చన్ చేశారు. అంతేకాదు, క్లియర్గా యానిమల్ ఫ్యాట్ లేదు దాంట్లో అని చెప్పిన తర్వాత కూడా మీరు మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు ఎలా పెడతారని అడిగారు ఆయన. ఫ్లెక్సీలో ఎక్కడ యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ఫ్లెక్సీలో లేదు ఆ విషయం. ఓన్లీ మహాపాపం, తిరుమల లడ్డూని అపవిత్రం చేయడమే మహాపాపం. ఇక్కడ చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడుతూ పరకామణి దొంగతనం కూడా అదొక దొంగతనం, ఆఫ్టర్ ఆల్ $19 కొట్టేస్తే ఆయన వాళ్ళ తిరిగి $150 150 ఆల్మోస్ట్ ఒక 2 కోట్లు 3 కోట్లు ఎన్నికి ఇచ్చారు అన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అది ఆల్మోస్ట్ $250-270 ఆయన కొట్టేసింది. కొట్టేయటం ఎంతని కాదు కదా, ఆ దేవదేవుడి ముందు ఎంతోమంది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విషయం అది కదా. దేవుడి సొమ్ము టచ్ చేయడానికి ఆడికి ఎంత ధైర్యం ఉండాలి, దేవుడి సొమ్ము కొట్టేయడానికి, అది కూడా నమ్మించి అతను ఒక ఉద్యోగిగా అక్కడ చేరి దేవుడి సొమ్ము కొట్టేయడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి. ఆ రవి అని అతనికి, రవికుమార్కి. అతనే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మళ్ళీ బయటకు ఒకసారి చెప్పినట్టున్నాడు, నా ఆస్తులన్నీ ఇచ్చేస్తానని చెప్పేసి. అది అసలు తప్పే కాదు. అతను మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడని మాట్లాడతాడేంటి? ఈరోజు అంబటి రాంబాబు ఇల్లు కొంత వాళ్ళు విధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. టీడీపీ ఫాలోయర్స్ కొంత తగలబెట్టారు, వెహికల్స్ ధ్వంసం చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కూడా కేసులు పడ్డాయి. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం మేము అవన్నీ అంటే కేసులు తీసేస్తారా? విధ్వంసాన్ని మర్చిపోదామా? మరి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడకూడదు కదా. అది చాలా చిన్నది చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అసలు నెయ్యే కాదు మహాప్రభో, అది అంతా కెమికల్స్తో నిన్న ఒక ఫ్యాట్ అని చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడతారు. ఆల్మోస్ట్ 240-300 crores స్కామ్ అది తిరుమల లడ్డు అనేది, బోలేబాబా డైరీ పేరుతోని. ఆ స్కామ్, అంత స్కామ్ చేసిన వైసీపీ ఎక్కడ? యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి గుజరాత్లో FCL ఇచ్చిన రిపోర్ట్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట ఎక్కడ? అది ఇది ఒకటే ఎలా అవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది? సరే, మహాపాపం అని ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలు పెడతారా, నా ఫోటో పెడతారా, మా నేతలు సుబ్బారెడ్డి ఫోటో పెడతారా, బొమ్మన ఫోటో పెడతారా అని జగన్మోహన్ రెడ్డి చాలా గగ్గోలు పెట్టారు. అసలు ఆ గొడవ అయింది కూడా ఫ్లెక్సీ గురించే. నిన్న అంబటి రాంబాబుతో సహా వాళ్ళు ఏదో పరిరక్షణ యాత్రల పేరుతో చేశారు, గుళ్ళకెళ్ళి పూజలు చేయడం. అట్లా చేసే క్రమంలో ఆయన గుంటూరులో ఫ్లెక్సీలు పెట్టారు. పల్నాడులో కూడా గత వారం రోజులుగా ఫ్లెక్సీలు పెట్టారు. పల్నాడులో చాలా చోట్ల, నర్సరావుపేట లాంటి చోట్ల. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు గుంటూరులో పెట్టారు కాబట్టి, గుంటూరు వెస్ట్ ప్రాంతంలో, ఎందుకంటే తను ఈరోజు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ. గల్లా మాధవి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు రోషం వచ్చింది.
ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మీ అంతు తేలుస్తానని చెప్పి ఆయన వార్న్ చేశారు అక్కడ ఉండి. తొలగించే ప్రయత్నం చేశారు. ఆయన అనుచరులు, టీడీపీ నేతలు కొంతమంది కర్రలు పట్టుకొని రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. తీస్తే ఒప్పుకోమని చెప్పేసి. ఈ క్రమంలో అంబటి రాంబాబు అడ్డంగా నోరు బారేసుకున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడిని, ఆయన తల్లిదండ్రుల్ని. అది ఏదైతే పశువుల్ని మనల్ని వేరు చేసేది ఏంటి? ఒక భాష, ఒక బ్రెయిన్, ఒక తెలివితేటలు. పశువులకి భాష ఉండదు, నోరు ఉండదు. సో, కానీ దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం ఏంటి? మన భాష, మన నోరు. ఆ నోరు అదుపు తప్పితే మనల్ని కూడా పశువులనే అంటాం. పశు ప్రవృత్తి అనే అంటాం. అందుకని పశువులకి మనల్ని విడదీసేది కేవలం ఆ భాష, ఆ నోరు మాత్రమే. మాట్లాడొచ్చు, నువ్వు తిట్టొచ్చు. నీకు ఎమోషన్ వచ్చేసింది ఆ ఫ్లెక్సీలు చూసి మీ అధినేతని తప్పుపడుతూ ఫ్లెక్సీలు పెట్టారు కాబట్టి మీరు కౌంటర్ ఇవ్వాల్సిందే, కౌంటర్ చేయాల్సిందే, తీసేయమని డిమాండ్ చేయొచ్చు. తప్పులేదు. సో, ఆటోమేటిక్ మీరు అలా మాట్లాడారు కాబట్టి టీడీపీ క్యాడర్ కూడా అలాగ మాట్లాడింది. కానీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మీరు మాట్లాడింది ఏం భాష అది? సో, ఆ భాష మాట్లాడారు ఆయన. సో, ఆబ్వియస్లీ ఆ భాష మాట్లాడారు కాబట్టి టీడీపీ క్యాడర్ కూడా అదే స్థాయిలో రోషం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే టీడీపీ క్యాడర్ కూడా బీపీలొచ్చాయి. సో, అంతవరకు ఓకే. ఈ రోజున మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, పదే 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 ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? అసలు ఫ్లెక్సీలు ఎలా పెట్టిస్తారు? ఎలా పెట్టిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు ఫ్లెక్సీల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెస్ మీట్ పెట్టినా, ఏది చేసినా కొంతమంది జనసేనలో నుంచి కూడా ఈరోజు బయటకు వచ్చిన కొత్త నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి మద్దతు తెలుపుతూ ఫ్లెక్సీలు పెడతా ఉంటే ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది అని చెప్పేసి. ప్రభుత్వం అంటే మనిషికి ఒక పోలీసు ఉండరు కదా, వీధికి ఒక 10 మంది పోలీసులు ఉండరు కదా, ఎక్కడెక్కడ ఎవరు వైల్డ్గా రియాక్ట్ అవుతుంటారని పోలీసులు ముందే కాపలా ఉండరు కదా, అంత వ్యవస్థ కూడా లేదు ప్రభుత్వం దగ్గర. సో, ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు వస్తూ ఉన్నారు, దాన్ని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పోలీసులు ఎక్కడ లేకపోతే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? ఆయన సేఫ్ గార్డ్ చేస్తూ ఆయన అరెస్ట్ చేసిన విజువల్ చూస్తే అర్థమవుతుంది. పోలీసులు నిన్న పాపం పోలీసుల మీద కూడా రాళ్ళు పడుతూ ఉన్నాయి ఆ క్రమంలో. ఎంత సేఫ్ గార్డ్ చేస్తూ ఆయన్ని వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేశారు, బాహుబలిలో ప్రవాసం చేసినట్టు అనేసి. ఇవన్నీ కనిపించట్లా వాళ్ళకి విజువల్స్. అయితే ఈ ఫ్లెక్సీల గురించి వాళ్ళు ఎందుకు అంత హర్ట్ అవుతున్నారు అంటే, వాళ్ళని ఇగోని హర్ట్ చేస్తున్నది అది ఫ్లెక్సీ. కామన్ మ్యాన్ ఎవరు కూడా రోజు సోషల్ మీడియానో లేకపోతే రోజు పేపర్‌లో వచ్చే న్యూస్‌నో, రాజకీయాలను అంత ఈజీగా చాలామంది ఫాలో అవ్వరు. వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు చాలామంది. ఏదో జరుగుతుందిలే జరగని అన్నట్టు లైట్ తీసుకుంటారు. చాలామంది అంత ఇంటెన్స్‌గా ఇట్లాంటి ఇష్యూలను తీసుకోరు. కానీ అలాంటి వాళ్ళకి కూడా తెలిసే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన టీమ్ చేసిన తప్పేంటి దేవదేవుడి విషయంలో అని. ఈ ఫ్లెక్సీల ద్వారా. దారిన పోయే ప్రతి వాళ్ళు, మినిమమ్ చదువున్న ప్రతి వాళ్ళు ఆగి ఆ ఫ్లెక్సీని చదువుకుంటూ పోతా ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తా ఉందది. అంటే మారుమూల పల్లెల్లో సైతం అందరిని కూడా టచ్ చేసే ప్రయత్నం చేసే ఆ ఫ్లెక్సీలు ఎవరి ఆలోచనో గాని. ఇలాంటి ఆలోచనే గతంలో మనం చూస్తే నర్సీపట్నం ప్రజలకు కూడా వచ్చింది. ఈయన మెడికల్ కాలేజీ అంశం మీద అక్కడికి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు నర్సీపట్నం ప్రజలు నిజంగానే. ఏం పెట్టారు? మాస్క్ అడిగినందుకు సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపేసిన నీకు మెడికల్ కాలేజ్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి ఫ్లెక్సీలు పెడితే అద్భుతంగా పేలిందది. ఈ క్రమంలోనే ఈరోజు గుంటూరు వెస్ట్‌లో గాని, పల్నాడు లాంటి చోట్ల గాని ఫ్లెక్సీలు పెట్టుండొచ్చు. దానికి పోటీగా వీళ్ళు కూడా ఒక ఫ్లెక్సీలు పెడితే పోయుండేది. కానీ దాది వైలెంట్ టర్న్ తీసుకునే ప్రయత్నం జరిగింది. అది కూడా అంబటి రాంబాబు వాడిన భాష కారణంగా. అయితే ఇక్కడ ఒక క్వెషన్ జగన్మోహన్ రెడ్డికి. ఇది సింపుల్ పాపం, దీనికి ప్రక్షాళన జరగాల్సిందే అని పెట్టారు వాళ్ళు ఫ్లెక్సీ. కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు వాళ్ళ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలేంటి? రక్తాభిషేకాలు. ఆ ఫ్లెక్సీలు పెడతమే కాదు, రక్తాభిషేకాలు ఆ ఫ్లెక్సీలకు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ నియోజకవర్గాలు అనంతపురం గానీ, మనం చూస్తే పుట్టపర్తి లాంటి చోట గానీ, ఎన్ని చోట్ల సత్యసాయి జిల్లాలో ఎన్ని చోట్ల జరిగినాయి. అడ్డొచ్చిన గర్భిణీలను బాణాసంచా కాల్చొద్దాయి అని అడ్డొచ్చిన గర్భిణీని కూడా ఆమె కడుపు మీద తన్నే ప్రయత్నం జరిగింది కదా! రప్పా రప్పా డైలాగులతో ఎన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టించే ప్రయత్నం చేశారు ఈ 2 ఏళ్లలో. ఆయన రెంటపాళ్ళ పర్యటనకు వెళ్తే దారి మొత్తం ఫ్లెక్సీలే రప్పా రప్పా అనేసి. జగన్మోహన్ రెడ్డి 2.0 అని ఫ్లెక్సీలు పెడతారు. మేము ఏదో గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు మేము నరికేస్తాం టీడీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే రోజున ఆల్మోస్ట్ ఒక 10, 20 చోట్ల కాన్స్టిట్యున్సీల్లో ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టారు. అందుకే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన కంపెనీలు కూడా వాళ్ళు మూసేయడం జరిగింది. ఆ ప్రింటర్స్‌ని కూడా క్లోజ్ చేశారు పోలీసులు తర్వాత. కొంతమందిని అరెస్ట్ చేసి వాకింగ్ చేయించారు రోడ్ల మీద. దాంట్లో రక్తాభిషేకాలు చేసిన వాళ్ళందరినీ కూడా. ఇక్కడ రప్పా రప్పా అనే డైలాగ్‌లో రక్తాభిషేకాలు ఫ్లెక్సీలు పెడితే తప్ప, మహాపాపం ప్రాయశ్చిత్తం చేసుకోండి అని ఫ్లెక్సీలు పెడితే తప్ప, ఏది ఇంటెన్స్‌గా ఉంది ఈ రెండిట్లో? సరే ఇంతటితో వీళ్ళు ఆగారా? ఆగల. శబరిమల వెళ్లారు. తిరుమల వెళ్ళినా రప్ప రప్పనే. తిరుమల జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా జై జగన్ నినాదాలే. ఇక్కడ చాలక మళ్ళా కేరళలో కూడా మన పరువు తీసే ప్రయత్నం. కేరళ వెళ్లారు కొంతమంది పాయకరావుపేటకు చెందిన వైఎస్ఆర్‌సీపీ అభిమానులు. అక్కడికి వెళ్లి వీళ్ళు ఇరుముడి తల మీద ఉంటుంది వాళ్ళకి. ఎంత పవిత్రమైంది హిందూ మనోభావాలకు సంబంధించి ఇరుముడి అనేది. ఎంత దూరం కాలినడకన వెళ్తారు ఆ భక్తులు అయ్యప్ప స్వామి మాల వేసుకొని. ఎన్ని నెలలు అయ్యప్ప స్వామి మాలలో ఉంటారు కటిక నేల మీద పడుకుంటూ. అలాంటి భక్తుల రూపంలో ఇరుముడిని ఎత్తిన పెట్టుకొని వాళ్ళు ఇరుముడి
ఆ పంబ నుంచి శబరిమల వెళ్ళే దారిలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకుంటారు రప్ప రప్ప 2.0 అని చెప్పేసి మొత్తం ఆ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ జై జగన్ నినాదాలు చేస్తే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామంది భక్తులు వాళ్ళ మీద విరుచుకుపడ్డారు, అక్కడ అసహించుకున్నారు. అంటే ఏపీ పరువు తీసే ప్రయత్నం కూడా చేశారట కేరళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అభిమానుల పేరుతో. ఎవరైనా ఏదైతే ఎంతో మంత్రోచ్చారణ మధ్య అటు అయ్యప్ప నామస్మరణ వినిపిస్తూ ఉంటే, ఇటు వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూ ఉంటే, ఆ సమయంలో జై జగన్ నినాదాల రప్పరప్ప డైలాగులా ఇది ఎక్కువ, లేకపోతే మహాపాపం ప్రక్షాళన చేసుకోండి అనే ఫ్లెక్సీ ఎక్కువ? రక్తాభిషేకాలు చేయడం ఎక్కువ, లేకపోతే ప్రక్షాళనకు మీరు సిద్ధం కండి అని పెడతాం ఎక్కువ? గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరికేస్తాం మీ తల్లని పెడతాము ఎక్కువ, లేకపోతే దాంట్లో ఇంటెన్స్ ఉందా? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పడంలో ఇంటెన్స్ ఉందా? ప్రతిపక్షంలో ఉండి మీ ఇష్టం వచ్చిన వేషాలన్నీ మీరు వేయొచ్చు, అధికారంలో ఉండి మీ తప్పు తెలిసేలాగా టీడీపీ క్యాడరో టీడీపీ అభిమానులు ఒక ఫ్లెక్సీలు పెడితే ఈరోజు వాళ్ళు ఇగో హట్ అవుతా ఉంది, తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇది ఫ్రస్ట్రేషన్. ఇది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మీ పని అయిపోయింది, మీరు ఇంకా తట్టబుట్ట సర్దేసుకొని అన్నీ కూర్చోండి అన్నీ ఆపేసుకొని అని చెప్తా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినవే ఈ డైలాగులు. సో ఇది జనం కూడా ఈ నేను చెప్పిన కంపేర్ చేసుకోవాలి, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా. అటు ఇటు తేడా ఏంటి, అధికార పార్టీకి ప్రతిపక్షానికి అనే తేడా ఏంటి అనేది కూడా వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఫ్లెక్సీల గురించి. చాలా అద్భుతంగా పనిచేశారు ఈ విషయంలో టీడీపీ కాదు, ఫ్లెక్సీల విషయంలో నేను చెప్తాను, దాడుల విషయంలో కాదు. చాలా ఎందుకంటే జనానికి కూడా తెలిసే ప్రయత్నం జరగాలి ఎవరేంటి అనేది. ఇది మాత్రం టీడీపీ క్యాడర్ని ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు మాత్రం నేను అభినందిస్తున్నాను.